మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్. నేను మీ కావ్య. సో మనకందరికీ ఎరికనే ఎంపీ ఎన్నికలకు సంబంధించిన వాడివేడిగా ప్రచారాలు సాగుతున్నాయి. మరి నిజామాబాద్లో ఎంపీగా ఎవరు గెలుపొందబోతున్నారు? ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఎవరికి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి? ఎవరు ఎక్కడ గెలుపొందే పరిస్థితులు ఉన్నాయి? ఇట్లాంటి విషయాలపైన అనాలిసిస్ చేద్దాం. సో నిజామాబాద్ ఎంపీ ఎన్నికలు అనగానే ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటది. సో తొలుత ఇది కాంగ్రెస్ కి కంచుకోట అయినప్పటికీ బీఆర్ఎస్ జెండా ఎగిరిన ఏకైక ప్లేస్ ఏదైతే ఉంది అనంటే అది నిజామాబాద్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఓటర్లు మళ్ళీ బీఆర్ఎస్ కి అవకాశం కల్పించలేదు. ఎంపీ అరవింద్ కి పట్టం కట్టిండ్రు. ఎంపీ అరవింద్ కి మాత్రమే పట్టం కట్టడం కాదు, ఇక్కడ ఉండే పసుపు రైతులు ఒక ఉద్యమమే చేశారు. గత ఎంపీ ఎన్నికల్లో ఏకంగా కల్వకుంట్ల కవితనే ఓడించే పరిస్థితి తీసుకొచ్చి ఓడించారు కూడా. దాదాపు 175 మంది రైతులు అన్ని పార్టీల నేతలకు, రాజకీయాలకు అందరికీ అతీతంగా కూడా ఒక వ్యతిరేకత రైతుల చూసి ఒక ఉద్యమం చేసిర్రు. వాళ్ళు కూడా రాజకీయ నాయకులకు మేమేం తక్కువ పోము అన్నట్టు ఎన్నికల పోటీలో నిలిచి దాదాపు 80,000కు పైగా ఓట్లని వాళ్ళ ఖాతాలో వేసుకొని ప్రపంచంలో ఉండే ప్రతి వారి చూపు కూడా నిజామాబాద్ వైపు మలిపారు. సో అందుకనే ప్రతి ఎంపీ ఎన్నికల్లో ఏదో ఒక ప్రత్యేకత నిజామాబాద్ జిల్లాకే సొంతం. సో ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా ఉండే ముగ్గురు కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన క్యాండిడేట్లే. కానీ కొన్ని పార్టీలకు గత్యంతరం లేక ఇంకొన్ని పార్టీల్లో బలమైన అభ్యర్థి ఇక్కడ లేకపోవడంతో మళ్ళీ ఆ ముగ్గురికే అవకాశం కల్పించారు పార్టీ నేతలు. సో ఒక్కసారి మనం బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే, బీఆర్ఎస్ కి సంబంధించి తొలుత కల్వకుంట్ల కవితని మళ్ళీ ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉంటారు, బరిలో ఉంటారు అని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ గులాబీ బాస్ మాత్రం మళ్ళీ ఆ చర్చని షట్ డౌన్ చేసినట్టే. ఎందుకంటే ఒక పక్క కవితకి ఉచ్చు బిగిస్తున్న సమయం అండ్ లిక్కర్ స్కామ్ లో ఉంది. దానివల్ల డిపాజిట్ తో పాటు ఓట్లు కూడా కోల్పోయే అవకాశం ఉంటది అనుకున్నారో ఏమో తెలియదు. ఇక్కడ ఉండే సీనియర్ నేతకి ఎంపీగా అవకాశం కల్పిస్తూ టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థికి ఎందుకు మళ్ళీ ఎంపీగా అవకాశం ఇచ్చారు అని ఎన్నో కోణాల్లో కూడా ఎన్నో ప్రచారాలు జరిగినాయి. అండ్ ఇంకొకందుకు బాజిరెడ్డి గోవర్ధన్ కి టికెట్ ఇవ్వడంతో పార్టీలో కూడా అంతర్గత కలహాలకి మళ్ళీ తెరలేపిందని చెప్పొచ్చు. గత ఏడాది ఎంపీగా పోటీల్లో బరిలోకి దిగిన కవిత వైపు కూడా అంతర్గత కలహాలు, పార్టీలో సఖ్యత లేకపోవడం వల్ల కూడా ఎంపీ కవిత ఓడిపోవడానికి ఒక కారణమనే గులాబీ బాస్ అందరినీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత పార్టీ క్యాడర్ మీటింగ్ ఏర్పాటు చేసిన సందర్భాలు ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటాం. సో అందుకనే ఈసారి బాజిరెడ్డి గోవర్ధన్ కి టికెట్ ఇవ్వడం, ఒక పక్క బాజిరెడ్డి గోవర్ధన్ కి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా బాజిరెడ్డి గోవర్ధన్ తనకి టికెట్ వద్దు, తన కొడుకుకి ఇవ్వాల్సిందిగా కోరినా కూడా గులాబీ బాస్ ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్నే ఇక్కడ నిలపాలనుకున్నారు. సో ఇంకొకటి ఏంటంటే బాజిరెడ్డి గోవర్ధన్ కి ఒక మైనస్ అనుకోవచ్చు, ఒక సెంటిమెంట్ అని కూడా అనుకోవచ్చు. ఎవరైతే టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా చేసిన వాళ్ళు ఎన్ని అవకాశాలు పార్టీ నుంచి వచ్చినా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయాలని పార్టీ టికెట్లు ఇచ్చినా కూడా వాళ్ళకి కలిసి రాని సందర్భం. అట్లాగే బాజిరెడ్డి గోవర్ధన్ పరిస్థితి ఎట్లా ఉంటదనే ఒక డౌట్ఫుల్ కావచ్చు, ఒక సెంటిమెంట్ కూడా క్యాడర్ దగ్గర వెలబుచ్చుకున్నప్పుడు కవిత తన అండగా ఉంటది. ఖచ్చితంగా కూడా ఎంపీ ఎలక్షన్స్ బరిలో ప్రచారంలో తను వెనుదండుగా ఉంటదని ఒక ధైర్యం ఇచ్చింది. కానీ అట్లాంటి పరిస్థితులు లేకపోవడంతో క్యాడర్ లో మళ్ళీ ఒక నిరుత్సాహంతో పాటు క్యాడర్ లో కూడా ఒక అంతర్గత కలహాలతో ఎవరు కూడా కలిసి రాని పరిస్థితి. సో ఏకాకిగానే ఒంటరి పోరుగానే ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారం అయితే సాగుతుంది. కానీ ఇక్కడ ఉండే పరిస్థితుల్లో ఎంతో కొంత ప్లస్ అవుతుంది. అండ్ గతంలో మనకి ఎంపీ ఎలక్షన్స్ లో పసుపు రైతులకు వ్యతిరేకంగా ఓట్లు ఎంపీ అరవింద్ కి పడ్డా, ఈసారి మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు. పసుపు బోర్డు అంశంతో పాటు గోదాన్ షుగర్ ఫ్యాక్టరీని ఎజెండాగా ఎంచుకున్నది బీఆర్ఎస్ పార్టీ. అండ్ దాంతో పాటు కాంగ్రెస్ వైపు కూడా విమర్శల సంధిస్తూనే ఉంది. ఎందుకంటే 6 గ్యారెంటీలు 100 రోజులని ముఖ్యమంత్రి చెప్పినా ఇప్పటి వరకు దాని ఊసు సరిగా లేకపోవడం, పూర్తి స్థాయిలో అమలు కాకపోవడమే అస్త్రాలుగా మార్చుకుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలే ఆ పార్టీని ఓడించే పరిస్థితులు అయితే నిజామాబాద్ లో కనిపిస్తున్నాయి. ఇక ఒక్కసారి మనం బీజేపీ గురించి మాట్లాడుకుంటే,
బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ధర్మపురి అరవింద్ రాజకీయ అరంగేట్రం గత ఏడాది ఎంపీ ఎన్నికలతోనే చేసిండ్రు. తొలుత సీనియర్లతో పోటీ పడ్డా కూడా ఇక్కడుండే అభ్యర్థులు ఎంతమంది ఉన్నా కూడా రైతులు కొంతమంది వ్యతిరేకించినా కూడా ఓటర్లు మాత్రం బీజేపీ ఎంపీ అరవింద్కే పట్టం కట్టే పరిస్థితి. ఆయన అన్నట్టే పసుపు బోర్డు అంశమే ఇప్పుడు కీలక అంశంగా నిజామాబాద్ రాజకీయాలని హాటెక్కిస్తుంది. ఎందుకంటే పసుపు బోర్డుకి ఖచ్చితంగా ఇక్కడ నిజామాబాద్ లో తెస్తాను, రైతులకు మంచి రేటు కల్పిస్తానన్నదే మొదటి నుంచి కూడా బాండ్ పేపర్ అంటూ అరవింద్ చేసిన ప్రకటనలు కావచ్చు, ప్రచారాలు కావచ్చు, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షాలకు ఇది ఒక ఆయుధంగా మారిందని కూడా చెప్పొచ్చు. అందుకనే కేంద్రం నుంచి పసుపు బోర్డు స్పైసెస్ బోర్డుకి సంబంధించిన వార్త వస్తూనే అది క్యాష్ చేసుకునే పనిలో పడ్డది బీజేపీ. సో మొత్తానికైతే పసుపు బోర్డుకి ఒక తెర దింపుతూ ఇప్పుడు గల్ఫ్ బోర్డు సంపాదిస్తాం అండ్ గల్ఫ్ కార్మికులకు బీజేపీ తోడుగా ఉంటది అండ్ బీజేపీ ఎంపీగా తన గెలిస్తే వెంటనే షుగర్ ఫ్యాక్టరీను కూడా కేవలం 10 రోజుల్లో మాత్రమే తెరిపించే పూచి నాదే అంటూ ప్రచారంతో పాటు హామీలు ఇస్తున్నారు ఎంపీ అరవింద్. అయితే ఇక్కడ ఎంపీ అరవింద్ కి సంబంధించి మనం ఒక్కసారి చూస్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎంపీ అరవింద్ ఓడిపోయిన పరిస్థితి ఉన్నా కూడా ఇక్కడ నిజామాబాద్ అర్బన్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, ఈ రెండు కూడా ఎమ్మెల్యేలు బీజేపీ ఖాతాల్లో పడడంతో ఎంపీగా తనకి ఎటువంటి డోకా లేదు. ఖచ్చితంగా పర్సంటేజ్ అటైనా ఇటైనా ఖచ్చితంగా తనే గెలుస్తాననే ఒక ధీమా అయితే బీజేపీలో కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ వైపు వస్తే మనకి తెలిసిందే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో గెలవడంతో పాటు సీట్లు తన కోటాలో వేసుకొని రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ పార్టీ, మనకి తెలిసింది. సో ఆ ఎఫెక్ట్ ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఉంటుంది అనే ఒక ఆశ అయితే ఇప్పుడుండే కాంగ్రెస్ లో కనిపిస్తుంది. అండ్ ప్రత్యేకంగా జీవన్ రెడ్డి కూడా సీనియర్ కాంగ్రెస్ నేత అవ్వడం, ఆయన ఎన్నో రోజుల నుంచిగా పార్టీ టికెట్ ఆశిస్తున్న ఆయనకే ఇవ్వడం, అయితే ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయినప్పటికీ ఎంపీగా గెలుస్తాడనే ఒక ఆశ కేంద్రం వరకు వినిపించి మరి కాంగ్రెస్ సీఎం ఇప్పుడుండే సీఎం దగ్గరుండి జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో పాటు సీనియర్ల అందరి అండాదండలు కూడా జీవన్ రెడ్డికి ఉన్నాయి అనే ఒక గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. అయితే జీవన్ రెడ్డి కూడా ఎక్కడ తాను తక్కువ కాదు అంటూ అటు పసుపు బోర్డు అంశం తెరపైకి తేవడంతో పాటు గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక చట్టం బోర్డు కేవలం కాంగ్రెస్ హయాంలో మాత్రమే అవుతది అంటూ ప్రచారాలు అయితే చేస్తున్నాడు. అయితే తొలుత ఎన్నికల హడావిడి స్టార్ట్ అయినప్పుడు ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన షురూ చేసినప్పుడైతే పోస్టర్లు, పాంప్లెట్లు హల్చల్ చేసిండు. ఎంపీ అభ్యర్థిగా ఖచ్చితంగా అరవింద్ కి టికెట్ ఇవ్వొద్దంటూ తెరపైకి పాంప్లెట్లే వచ్చిన పరిస్థితి చూసినాం. సో ఇండైరెక్ట్ గా అది జీవన్ రెడ్డి చేసిందని ఒక పక్క ప్రజల్లో గుసగుసతో పాటు సిట్టింగ్ ఎంపీగా ఉండే అరవింద్ డైరెక్ట్ గానే ఒక విమర్శల వర్షం అయితే జీవన్ రెడ్డి పైన కురిపించిన పరిస్థితి. అయితే దానిపైన మాత్రం జీవన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో తనే చేసిండు అనే ఒక వాదనలకు బలం ఇప్పటికీ కూడా ఉందన్నమాట. సో అట్లా ఇప్పుడు నిజామాబాద్ లో పరిస్థితి చూస్తుంటే బీఆర్ఎస్ కాకుండా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే బలమైన పోటీ ఉండే అవకాశం ఉంటుంది అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పుడుండే అభ్యర్థుల మధ్యలో మనం చూస్తే కూడా డైలాగ్ వార్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఎక్కువనే కనిపిస్తుంది. ప్రతిరోజు ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా, సమావేశాలకు వెళ్ళినా, సమ్మేళనాలకు వెళ్ళినా కూడా అటు కాంగ్రెస్ బీజేపీని ఓడించాలని, ఇటు బీజేపీ కాంగ్రెస్ హయాన్ని మళ్ళీ ఎంపీగా ఇటు తేవద్దనే ప్రచారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ముగ్గురు అభ్యర్థుల్లో ఇన్ కేస్ ఎంపీగా ఓడిపోయినట్టయితే వాళ్ళ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారనుంది. అందుకని ముగ్గురు పార్టీల అభ్యర్థులు కూడా హోరీగా పోటీలో ఉంటున్నారు. ప్రజల్లో మమైకమయ్యే పనిలో పడుతున్నారు. వాళ్ళకి హామీలు ఇచ్చి తమ పైన తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా కూడా మెయిన్ గా కాంగ్రెస్ కి బీజేపీ కలిసి వచ్చే కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు అయోధ్య రామాలయం ఇష్యూనే బీజేపీ తీసుకెళ్తుంది. భవిష్యత్తులో మళ్ళీ తను ఎంపీ అయితే ఇక్కడుండే నిజామాబాద్ ప్రజలకు హామీలు నెరవేరడంతో పాటు కేంద్రంలో మోడీ హయాం రావాలి, శ్రీకృష్ణుడికి ఆలయం తేవాలి, హిందువులందరూ ఏకం కావాలి అనే ఒక నినాదం బీజేపీ ముందుకు వెళ్తుంటే, ఇంకోవైపు కాంగ్రెస్ మాత్రం ప్రజలను అభివృద్ధి చేస్తాం, ఇక్కడుండే లోకల్ సమస్యలతో పాటు మిగతా ఏ సమస్యలైనా పరిష్కరించడం కావాలి అంటే అది కేవలం కాంగ్రెస్ మాత్రమే చేయగలదు. గతంలో కూడా కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి తెచ్చాము, ఇంత అభివృద్ధి చేశాము అంటూ గతంలో వాళ్ళు చేసిన అభివృద్ధిని ముందేసుకొని ప్రచారాలు చేస్తుంది కాంగ్రెస్.
ఇట్లా మొత్తానికైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఈసారి నిజామాబాద్ పోరు ఉండబోతుంది. చూద్దాం ఏ అభ్యర్థికి ఇక్కడుండే ప్రజలు పట్టం కడతారా, ఎవరిని ఎంపీగా నిలబెడతారో వేచి చూద్దాం.